ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26, 29. యెషూరును వాడెవడనూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశమును మహోన్నతుడై మేఘ వాహనుడగును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము. నీ శత్రువు నీకు లోబడినట్లుగా వారు వేషము వేదురు, నీవు వారి ఉన్నత స్థలము త్రొక్కుదువు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ 33వ అధ్యాయము ఆల్మోస్ట్ ద్వితీయోపదేశకాండం అంతా కూడా మోషే ఇశ్రాయేలులకు చేసినటువంటి ప్రసంగం. ఇక నెక్స్ట్ వారు స్వాధీనం చేసుకొని పోబోతున్నారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాటిని స్వాధీనం చేసుకొని పోతున్నారు. హల్లెలూయా. ఏం వాగ్దానం చేశాడు దేవుడు వారికి? చెప్పండి. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎలా ఉంటుందంటే అక్కడ ఏమేమి ఉంటాయి? సమృద్ధి ఉంటుంది. ఇంకా అది ఏమున్నాయి అక్కడ? నీవు కట్టని లేక వేరే వాళ్ళు కట్టిన, వేరే వాళ్ళ చేత కట్టబడిన ఇల్లు, నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, త్రవ్వని. ఈ కాలంలో బావులు ఏం అవసరం సార్? ఈ కాలంలో బావులు ఏం అవసరం? కువైట్కి వెళ్ళి అడగండి, దుబాయ్కి వెళ్ళి అడగండి, అక్కడ వాటిని బావులే అంటారు. హల్లెలూయా. దువ్వూరు అన్నటువంటి ప్రాంతం మా సొంత ఊరు అనమాట. మా నాన్న వాళ్ళ ఊరు దువ్వూరు, కడప జిల్లా దువ్వూరు. అక్కడ మాకు మా పూర్వీకుల ఆస్తి ఉండేది. అంటే అందరూ అన్నదమ్ములందరికీ కూడా మా నాన్న వాళ్ళ అన్న తర్వాత తమ్ముడు కలిపి ఒక్కొక్కరికి ఐ థింక్ 1.5 ఎకరాలు ఎంత వస్తుంది అనుకోండి, నాకు తెలిసి ఒక 5 ఎకరాలు ఎంత అందరికి కలిపి ఉందన్నమాట. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు పంటలు బాగా పండాలంటే నీళ్ళు సమృద్ధిగా ఉండాలి కదా. ఆ కాలంలో ఏం చేసేవారంటే బావులు తవ్వేవారు. సో మా స్థలంలో బావి తవ్వాలని నిర్ణయించుకున్నారు. మా నాన్న వాళ్ళ అన్నదమ్ములలో మా నాన్న ఒక్కడే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఏం చేశారంటే మొత్తం భారం అంతా మా నాన్న మీద వేశారు. మా నాన్న ఎప్పుడు జీతం వచ్చినా కూడా దానిలో తీసుకుండేది, వెళ్ళి బావిలో వేసేదన్నమాట. అదే తవ్వేదానికే బావిలో వేసేదన్నమాట. మొత్తం ఒక టైం వచ్చినప్పుడు ఇంకా మేము అందరం కూడా, అంటే నాకు కూడా తెలివి వచ్చిందనమాట. అంటే అంతగా మా అందరికి స్థిరపడిపోయింది. ఏమిటంటే వచ్చిన జీతం అంతా పోయి ఎక్కడ పడేసినాడు? పోనీ ఆ బావి వలన ఒక్క చుక్క నీళ్ళైనా వచ్చినాయంటే లేదు, రాలేదు. మళ్ళీ దానిలో బోర్ వేసి ఇప్పుడు ప్రస్తుతానికి బోరు నడుస్తూ ఉందన్నమాట. బోర్ వేసి బోర్లతో నీళ్ళు సరఫరా చేస్తున్నారు. కానీ అప్పుడైతే బావి ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు ఉన్నాయి, బావి తవ్విన ఆనవాళ్ళు ఉన్నాయి ఆ స్థలంలో. డబ్బులన్నీ బావికి తగలబెట్టేవాడు. డబ్బులకి కొంచెం డబ్బులు వచ్చినా కూడా బావి తవ్వేదానికి. సో ఆ కాలంలో బావులు తవ్వేవారు. ఈ కాలంలో ఈ బావులు లేవు. కానీ ఇక్కడ బావులు తవ్వితే మనకు నీళ్ళు ఎలా పడతాయో, ఏమండి దేవుని చేత ప్రత్యేకంగా దీవించబడినటువంటి ఏరియా అన్నమాట అది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంతా కూడా, అంటే సెంటర్లో మన పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళంతా సంచారం చేసినటువంటి ప్రాంతాలు అనమాట. అవన్నీ కూడా ఎలా దీవించబడ్డాయి అంటే, తవ్వితే చాలు ఏమండి పెట్రోలు తర్వాత డీజిలు ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్క బావి ఉంటే చాలంట. ఒక్క బావి ఉంటే రోజుకు 50 లక్షల ఆదాయం వస్తుందంట. రోజుకు 50 లక్షలు ఒక్క బావి ఉంటే చాలు కదా. హల్లెలూయా. అందుకే కొంచెం బాగా ప్రార్థన చేయండి మీ పిల్లల కోసం. దుబాయ్కి, కువైట్కు, సౌదీకి పంపిద్దాం. కనీసం ఒక్క బావి వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కూడా. హల్లెలూయా. ఎవ్వరు అసలు మనకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. ఏమండి
సో ఖచ్చితంగా మన పిల్లలు మనం బావుల దగ్గరికి పంపించాల్సిందే. హల్లెలూయా. త్రవ్వని ఆల్రెడీ చాలా బావులు త్రవ్వి రెడీగా పెట్టారంట. నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, కట్టని ఇల్లు. ఏ ఇల్లు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో నీకు తెలుసా? దేవుడు ఏ ఇల్లు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ ఊరిలో బావిని ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ అరటి తోటని ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ చీని తోటని ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ మామిడి తోటని ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ ప్యాలెస్ని ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? దేవునితో సహవాసం చేస్తే ఇట్లాంటి మర్మాలు, రహస్యాలన్నీ దేవుడు బయలుపరుస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత మంచి వాగ్దానము ఇశ్రాయేలుకు దేవుడు చేశాడు. వారిని వాగ్దానం దగ్గరికి నడిపించినట్లుగా దేవుడు ఎవరిని లేపాడు? మోషేని లేపాడు. ఓకే, చూడండి, ఇశ్రాయేలులు మొరపెడితే దేవుడు ఇశ్రాయేలుల దగ్గరికి రాలేదు. ఎవరి దగ్గరికి వచ్చాడు? మోషే దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన సేవకులను అభిషేకించి ప్రత్యేకించి నియమించేది దేని కొరకంటే ప్రజలకు దీవెనకరంగా. ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు నేను సంఘ కాపరిగా ఉండేది ఏదో దేవుడు నన్ను దీవించే దాని కొరకు కాదు. చాలామంది ప్రజలు ఉన్నారు, వారికి దీవెనకరంగా ఉండునట్లు దేవుడు నన్ను అభిషేకించి ప్రత్యేకించి నన్ను నియమించారు. హల్లెలూయా. మీరుండేది నన్ను పోషించేదానికి కాదు, మీరుండేది నన్ను లావు చేసేదానికి కాదు, నేనుండేది మిమ్మల్ని దీవించేదానికి. హల్లెలూయా. నేనుండేది మిమ్మల్ని బావుల దగ్గరికి నడిపించేదానికి, నేనుండేది మిమ్మల్ని తోటల దగ్గరికి నడిపించేదానికి, నేనుండేది మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించేదానికి నేనున్నాను. గ్లోరీ టు గాడ్. దిస్ ఈజ్ మై అసైన్మెంట్. నా బోధ వినేవారిని నేను పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగినటువంటి దేశంలోనికి నడిపించడమే దేవుడు నాకు ఇచ్చినటువంటి పని. సో కాబట్టి ఇశ్రాయేలు అందరినీ కూడా పెట్టుకొని మోషే పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. ద్వితీయోపదేశం 1వ అధ్యాయం నుంచి 33 అధ్యాయాలు పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం లాస్ట్కి వచ్చేసాడనమాట. లాస్ట్కి వచ్చేసి ఏమండి, లాస్ట్కి ఏం చేస్తాం తెలుసా? మేము చెప్పినవన్నీ ఒక్కసారి రివిజన్ చేస్తాం. అలా రివిజన్ చేస్తూ ఈ 12 గోత్రాలు ఉన్నారు కదా, 12 గోత్రాల వారిని ఎదురుగా పెట్టుకొని ఒక్కొక్క గోత్రం గురించి ఒక్కొక్క స్పెసిఫిక్ వాక్యము చెబుతూ దీవెనలన్నీ అయిపోయిన తర్వాత అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. హౌ లక్కీ యు ఆర్. అయితే 12 గోత్రాల్లో ఒక గోత్రము మిస్సింగ్ కేసుగా నమోదైపోయింది. ఒక గోత్రము మిస్సింగ్ కేస్. నేను బ్యాడ్ లక్ అని నేను ఏమైనా మంచి ఇమేజెస్ దొరుకుతాయని చూస్తూ ఉంటే ఒక ఇమేజ్ భలే దొరికింది. ఒక పెద్ద మొద్దు పైన ఒక 10 మంది నిలబడి ఉన్నారు. మధ్యలో కట్ అయింది, ఒక వ్యక్తి మాత్రం కింద పడిపోతున్నాడు అనమాట. అటుపక్క 5 మంది నిలబడి ఉన్నారు, మధ్యలో ఒక వ్యక్తి పడిపోతున్నాడు అనమాట. ఏమంటామంటే బ్యాడ్ లక్. అందరూ దీవించబడి ఒకరు మిస్ అయ్యారు అనుకోండి, ఏమంటాం? దురదృష్టం. 6 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 5 మంది దీవించబడ్డారు, ఒకరు దీవించబడలేదు, ఏమంటాం? దురదృష్టం. షిమ్యోను ఒక దురదృష్టవంతుడు. ఎందుకు దురదృష్టవంతుడు అంటే ఈ వాగ్దానంలో పాలిభాగస్తుడు కాలేకపోయాడు. దేవుడు చేసిన వాగ్దానంలో పాలిభాగస్తుడు కాలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కానీ ఆ నెరవేర్పప్పుడు నీవు ఉంటావా లేదా అన్నటువంటిది నీ చేతిలో ఉంది. వాగ్దాన నెరవేర్పు ఎప్పుడు కూడా ఆటోమేటిక్ కాదు.
అండ్ ఎస్పెషల్లీ పర్సనల్ ప్రాఫెసెస్, వ్యక్తిగత ప్రవచనాలు ప్రత్యేకముగా అవి కండిషనల్. ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ ఉంది, అది ఎవ్వరు ఏమి చేసినా కూడా వచ్చి తీరుతుంది అంతే, అది వేరు. దట్ ఈస్ నాట్ అ కండిషనల్ ప్రాఫెసీ. అంటే షరతులు ఏం లేవు, ఏ షరతులు ఉన్నా లేకున్నా, ఏవి జరిగినా జరగకుండా యేసయ్య రావడం మాత్రం పక్కా. హల్లెలూయా. బట్ వ్యక్తిగత ప్రాఫెసెస్ ఉంటాయి కదా, ప్రవచనాలు ఉంటాయి కదా, వాటిని మనము మిస్ చేసుకునే ప్రమాదం ఉంది. అదే హెబ్రీ 4:1 మనం చూసాం కదా, వాగ్దానం ఇంకా నిల్చుండగా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోదుమేమో అని. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు సెన్స్ చేశారనుకోండి, వాగ్దానం నెరవేర్పు వచ్చింది అని సెన్స్ చేసిన వెంటనే బిర్యానీలు తింటూ కూర్చోకూడదు, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ టైమ్. You should increase your prayer time when you sense that you are about to enter into a new season or a promised land. వాగ్దాన దేశంలోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావు, దగ్గరకు వచ్చేసావన్నప్పుడు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నౌ దెర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫినిషర్స్ సిండ్రోమ్. ఫినిషర్స్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా? ముగింపు రోగం. చూస్తా, ఇంకా ఏదైనా మంచి పదం వస్తే చెప్తాను, మంచి పదం ఏదైనా తెలుగు పదం వస్తే చెప్తాను. ముగింపు రోగం. వీళ్ళు స్టార్టింగ్ భలే ఉంటారు, మధ్యలో కూడా బాగా ఉంటారు, కానీ లాస్ట్లో డుమ్మ కొట్టేస్తారు. మా జూనియర్ ఒక క్యాండిడేట్ ఉండేవాడు, క్రిస్టియనే, బిలీవరే, 2 years బిలీవర్. మా రూమ్మేట్ అనమాట, మా రూమ్మేట్గా ఉండేవాడు. మొత్తం బాగా చదువుతాడండి, బాగా చదువుతాడు. దాదాపుగా బాగా చదివే వాళ్ళు వస్తారు మెడిసిన్లకి. బాగా చదువుతాడు. థియరీ పరీక్ష కూడా రాస్తాడు. ప్రాక్టికల్స్ అనగా ఎవ్వరికి తెలియకుండా సడన్గా జంప్ అయిపోతాడు. అసలు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కొంచెం టఫ్గానే ఉంటాయి. బాగా ప్రిపేర్ అవుతాడు, థియరీ ఎగ్జామ్స్ రాస్తాడు, ప్రాక్టికల్స్ అనే లోపల జంప్ అయిపోతాడు, ఉండడు. అసలు 2-3 సార్లు ఇది జరిగితే మేము అందరం కూడా కలిసి పట్టుకోవాలనుకున్నాం. ఈసారి పోకుండా అవన్నీ పట్టుకోవాలనుకున్నా కూడా ఎట్లా కూడా తప్పించుకోమాడు. చాలా సంవత్సరాలు అట్లా చేశాడు. ప్రాక్టికల్స్ అసలు ఇంక ప్రొఫెసర్స్ ఏమన్నారంటే, మంచోళ్ళై, అరే నాయనా బాబు, నువ్వు ఊరికే రారా, పాస్ చేస్తాం, అటెండ్గా పాస్ చేస్తాం నువ్వు అన్న కూడా భయపడతాడనమాట. అదేదో విచిత్రమైన దయ్యం అంతకు మించి ఏం లేదనమాట. దయ్యం అంతే. థియరీ అంటే భయం లేదు, కానీ ఓరల్స్ అంటే భయం. ఆ భయంతో అసలు అటెండ్ కాకుండానే చూడండి, పక్కన క్లాస్మేట్స్ అందరూ కూడా దాడిపోతుంటారు, ముందుకెళ్ళిపోతుంటారు, మనవాడు అక్కడే పడి ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఫినిషర్స్ సిండ్రోమ్. అంతా బాగానే ఉంటుంది, కానీ ఇంకా వాగ్దానం దగ్గరకు వచ్చినప్పుడు పోగొట్టుకుంటారు. అత్యంత దురదృష్టవంతులు, అన్లక్కీ పీపుల్. చెప్పండి, నేను దురదృష్టవంతుని కాను, నేను దురదృష్టవంతురాలని కాను. ఐఎమ్ నాట్ అన్లక్కీ. నేను అదృష్టవంతుని. ఐఎమ్ ఏ లక్కీ పర్సన్. పలకండి, ఐఎమ్ ఏ లక్కీ పర్సన్. నేను అదృష్టవంతుని. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ పవర్ అపాన్ ఎవ్రీ టంగ్. ప్రతి నాలుకకు దేవుడు ఒక పవర్ పెట్టాడంట. ప్రతి నాలుకకు ఒక పవర్ పెట్టంట. అంటే లైక్ కత్తిలాగా అన్నమాట. ఆ కత్తి తీసుకొని ఏం చేయొచ్చు? వేసి పొడిచి లేపేసేయచ్చు. మరొక విధంగా కూరగాయలు కూడా తరగచ్చు. ఆ కత్తిలోనే పవర్ ఉంది. నాలుకకు దేవుడు పవర్ ఇచ్చాడంట. మీరు డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చూస్తారు? అనమంటారు అనమాట. నాలుక బాగుంటే అన్నీ బాగుంటాయి.
ఏ రోగాలు ఉన్నా కూడా నాలుక దగ్గర ప్రత్యక్షం అవుతాయంట. చూసారా ఎంత ప్రాముఖ్యమో? నాలుక మొత్తం అంతా, ప్రపంచం అంతా నాలుకలోనే ఉందన్నమాట. సో తెలుగులో సరిగలేదు కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. టంగ్కే ఓ పవర్ ఉంటే ఆ పవర్లో ఉన్నాయంట జీవము మరణము. అంటే నువ్వు ఏం మాట్లాడినా కూడా ఏదో ఒక పవర్ను విడుదల చేస్తూ ఉంటావు నువ్వు. వెన్ ఎవర్ యూ విల్ బి స్పీకింగ్, వాట్ ఎవర్ యూ విల్ బి స్పీకింగ్, యూ విల్ బి రిలీజింగ్ సమ్ పవర్. పవర్ లేని మాట లేదు, పవర్ లేని మాట లేదు, పవర్ లేని మాట లేదు. సో కాబట్టి డిక్లేర్ చేయండి. ఒకవేళ మీరు దురదృష్టాన్ని అనుభవిస్తుంటే దాన్ని మార్చాలంటే ఏం చేయాలి తెలుసా? పాస్టర్ గారు, నా అంత దురదృష్టవంతులు లేడండి, ఫస్ట్ నుంచి ఎంత బాగుంటండి, చాలా బాగుంటానండి, ఇప్పుడు వెనకబడిపోయానండి. ఫినిషర్ సిండ్రోమ్. వీళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు, దురదృష్టవంతులు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదండి, పంట బాగా వచ్చి ఉంటుంది, చివరిగా ఇక 2 రోజుల్లో పంట కోస్తాం అన్నప్పుడు తుఫాన్ వచ్చేసి మొత్తం కొట్టుకొని పోతుంది. అదొక సిండ్రోమ్, అది జబ్బు, ఫినిషర్ సిండ్రోమ్ అంట. సో ఇక షిమ్యోను ఈ యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానములో అడుగుపెట్టలేకపోయాడు. కనీసము ప్రస్తావించబడలేదు. ఆ గోత్రాన్ని మోషే ప్రక్కన పడేశాడు. గుర్తుకొచ్చి ఉంటుంది షిమ్యోను. నో 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 దురదృష్టవంతుడైనటువంటి షిమ్యోను. సో బిఫోర్ వీ నో హౌ ఫార్చునేట్ వీ ఆర్, మనం ఎంత అదృష్టవంతులమో మనం తెలుసుకునే ముందుగా, ఆ అదృష్టకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే దానికంటే ముందుగా మనం దురదృష్టవంతులు కాకుండా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఈ షిమ్యోను దురదృష్టవంతుడయ్యాడు చూద్దామా? ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండం 49 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, యాకోబు దీవిస్తున్నాడు అనమాట, అందరినీ వరుసపెట్టి అందరినీ దీవిస్తున్నాడు. యాకోబు అంటున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. సొంత తండ్రి కుమారుని శపించేసి తనతో తను మాట్లాడుకుంటాడు. అంటే ఇండైరెక్ట్గా మిగిలిన గోత్రాల వారు కూడా చెప్తున్నారు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళతో సహవాసం చేయవద్దు, వారు శపించబడినటువంటి వారు, వారిని చెదరగొడుతున్నాను అన్నాడు. ఈ శాపం యొక్క ప్రభావము వలన షిమ్యోను గోత్రము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ప్రస్తావించబడలేదు. ఎందుకు శపించారు? కోపమంట. కోపము ఉగ్రత, కోపము ఉగ్రత, కోపము. నెక్స్ట్ వాళ్ళు ఉంటారు, ముక్కు మీద కోపం. కొంతమందికి కోపము ప్రతి ఒక్కరికి రావాలి. కోపమే లేదంటే అది ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి కోపము రావాలి మేడం, రావాల్సిందే. కానీ ఆ కోపము వాగ్దాన దేశానికి పోకుండా ఆపే కోపం కాకూడదు. వాగ్దానాన్ని చేజాతులారా పోగొట్టుకునే కోపం కాకూడదు ఆ కోపము. హల్లెలూయా. కోపం రావచ్చు, ఎవరి మీదైనా కోపం రావచ్చు. ఒకడు ఏమంట, తన మూర్ఖత వలన ఏమండి, ఒకడు తన మూర్ఖత వలన అతని ప్రవర్తన తారుమారు అయిపోతుందంట.
ఆ మూర్ఖుడు యెహోవా మీద కోపగించినంట. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను, వాడు యెహోవా మీద కోపగించును. పోనీలే, దేవుని మీద ఒకవేళ కోపం వచ్చినా కూడా ఏమండి, సాయంత్రానికి తగ్గిపోవాలి, సాయంత్రానికి తగ్గిపోవాలి. హల్లెలూయా. మీరు ఉదాహరణకు ఈరోజు మీ ఇంట్లో ఏంటి, చికెనా మటనా? ఏమండి, ఎవరు పలకరు? చికెన్. మేమేం మాట్లాడతామంటే మేము చాలా ఆత్మీయులు కాబట్టి బైబిల్ లాంగ్వేజ్లోనే మేము మాట్లాడతాం. చికెన్ అనం మేము, పేతురు అంటాం, పీటర్ అంటాం. చికెన్ ఎందుకు చికెన్ను పీటర్ అంటాం? కోడి కూయక ముందు అన్నారు కదా, కోడి కూయక ముందు అన్నారు కదా, అట్లా. కొన్నిసార్లు యోనా అంటాం అన్నమాట. ఈరోజు ఏం వండుకున్నారు మీ ఇంట్లో అంటే యోనా. యోనా అంటే ఏంటి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈరోజు ఏం వండుకుంటున్నారు? ఇస్సాకు. ఇస్సాక్ అంటే ఏంది మేడం, నవ్వును వండుకుంటారా మీరు మరీ స్పిరిచువల్గా ఉన్నట్టున్నారు. ఇస్సాక్ అంటే పొట్టేలు. హల్లెలూయా. అబ్రహాం అంటారు. అబ్రహాం అంటే పెద్దది అంటారు కదా, పెద్దది అంటారు. కొంతమందికి దాన్ని మన మాంసం అని పేరు పెట్టారు దానికి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని నామమునకు అత్యధికముగా మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఉదాహరణకు మీరు చికెనే చేసుకున్నారు, ఏమండి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదనుకోండి, ఫ్రిడ్జ్ లేదు, చికెన్ చేసుకున్నారు. ఎన్ని రోజుల వరకు బాగుంటుంది? ఈరోజు తింటారు, రేపు కూడా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లేకుంటే మేడం, ఫ్రిడ్జ్ అమ్మా వేడి చేస్తే 24 గంటలు, 48 గంటలు, మళ్ళా మూడో రోజుకు బాగుంటుందా? టేస్టీగా ఉంటుందా? నాలుగో రోజుకు 5, 6, ఒక వారం. ఇమాజిన్ చేయండి మీరు, పోయిన వారం వండిన చికెను ఈరోజు కూడా ఆదివారం ఒకవేళ మధ్యాహ్నం వెళ్ళి తినాలని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. ఒక వారం, 2 వారాలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు కదా. ఊహించుకోవడమే కష్టం కదా మేడం. కోపం కూడా అంతే, సాయంత్రానికి తినేసేయాలి. కోపం అంటే కక్కేసి రాత్రికంతా బహిర్భూమిలోనికి వెళ్ళిపోవాలి అది. లేకపోతే కూర ఎట్లా చెడిపోతుందో నీ మనస్సు, నీ హృదయము అలా చెడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, కొంతమందికి 3 నెలల నుంచి కోపం అట్లే ఉంటుంది. 3 నెలల క్రితము ఆ రోజు బస్టాండ్ దగ్గర 4 గంటలప్పుడు నా దిక్కు ఇలా చూసావు నువ్వు. 3 నెలల గురించి ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఏమయ్యా ప్రాబ్లం అన్నాడంట. ఏమయ్యా ప్రాబ్లం అంటే, సార్ నాకు మతిమరుపు రోగం సార్ అన్నాడంట. మతిమరుపు రోగం అంటే అన్నాడంట, నీకు పెళ్ళి కాలేదా అన్నాడంట. నీకు పెళ్ళి కాలేదంటే అయింది సార్ అన్నాడంట. నీకు పెళ్ళి అయితే నీకు మతిమరుపు రోగం రాకూడదే అన్నాడంట. ఏమంటే పోయి ఏం లేదు, నీ భార్యను అట్లా కొంచెం కెలుకు అన్నాడంట. నీ భార్యలో ఏదైనా ఒక్క తప్పు చెప్పు, లేకుండా కూడా క్రియేట్ చేసి ఒక్క తప్పు చెప్పు,
10 సంవత్సరాల నుంచి పెళ్ళి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ మెమొరీని ఏమండి పునరుత్థానపరుస్తుంది. నీ మెమొరీని అంతా మొత్తం లిస్ట్ అంతా చెప్తుంది. నీ మెమొరీ అంతా రివైవ్ అయిపోతుందని చెప్పాడంట. ఏ రోజుకు ఆ రోజు కొంతమంది నాకు కూడా చెప్తుంటారు. మా అమ్మ కూడా చెప్తుంటుంది అప్పుడప్పుడు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ కాలం పెట్టుకొని తినగాక నాయన అంటుంటుంది. ఎక్కువ రోజులు పెట్టుకొని తినగాక నాయన అంటుంది. 1/2 కేజీ కూర వండుకుంటే నాకు 4-5 రోజులు వస్తుంది. ఇక కొన్నిసార్లు ఎక్కువైతే కనుక మా పప్పీస్కి వేసేస్తాను నేను తినకుండా. ఇప్పుడు కూరను అట్లే పెట్టుకుంటే చెడిపోతుందండి. ఇది మన బాడీని గురించి మనం జాగ్రత్త తీసుకుంటున్నాం, కానీ మన హృదయం గురించి జాగ్రత్త తీసుకోకపోతే ఎట్లా? కోపపడుడి పాపము చేయకుడి. కోపపడుడి పాపం చేయకుడి. కోపపడచ్చు ఏమండి, కోపముతో ఏమండి గౌరవంగా కూడా కోపపడచ్చు. నాకు బాగా తెలుసు, ఒక మనిషి మీద కోపపడి ఆ మనిషిని కించపరచకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఏ రోజుకి ఆ రోజు కోపం ఫ్రెష్గా తినేసేయండి, ఫ్రెష్గా తాగేసేయండి. రేపటికి ఉండకూడదు. ఈరోజు కోపాన్ని ఈరోజే తినేసేయండి అంతే. ఇంకా రేపటికి వద్దు. రేపటికి మీరు ఈ కోపాన్ని కంటిన్యూ చేశారంటే అది మీకు హానికరం, అది మీకు ప్రమాదకరం, అది మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. షిమ్యోను అదే పని చేశాడు. షిమ్యోను ఎందుకు ఈ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు అంటే కోపము, ఉగ్రత, పగ. గనుక షిమ్యోను వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా పోయేదానికి కారణము షిమ్యోను యొక్క కోపము, షిమ్యోను యొక్క పగ తీర్చుకునే స్వభావము. ఎప్పుడు కూడా అందుకే వాక్యంలో ఏమైనా రాయబడిందండి? బైబిల్ ఎందుకు చదవాలంటే ఆ వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించేదానికి చదవాలి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి అన్నాడు కదా. లేదు నేను పగ తీర్చుకుంటానంటే ఎట్లా చెప్పండి? కాబట్టి ఇటువంటివి మనం అలవాటు చేసుకున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ప్రవచనాలు కానీ నెరవేరవు, దురదృష్టవంతులం అవుతాం. ఐ కెన్ కోట్ మెనీ అన్లక్కీ బిలీవర్స్, అన్ఫార్చునేట్ బిలీవర్స్, అన్ఫార్చునేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. చాలామంది దురదృష్టవంతులైన దైవ సేవకులను, దురదృష్టవంతులైనటువంటి విశ్వాసాలను, కుటుంబాలు నేను చూశాను. ఎన్నో ఉన్నాయి, మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రస్తుత సందర్భాన్ని బట్టి చూస్తే కోపము, పగ తీర్చుకునే స్వభావము, ఇవి ఉండకూడదు. ఎందుకు వీరికి కోపం వచ్చింది? ఎందుకు వీరు పగ తీర్చుకునే స్వభావాన్ని కలిగి ఎందుకు వీరు ఈ యొక్క వాగ్దానాన్ని పోగొట్టుకున్నారో ఫాస్ట్గా చూద్దామండి. ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. యాకోబుకు ఒక కూతురుంది. 12 మంది కుమారులు ప్లస్ ఒక కూతురుంది. ఆమె పేరు దీనా. యాకోబు ఎవరు చెప్పండి? యాకోబు ఎవరి కొడుకు? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు ఎవరి కొడుకు? అబ్రహాం కొడుకు కదా. అబ్రహాము షారాకు ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు రెబ్కాకు ఎవరు పుట్టారు? యాకోబుకు పుట్టాడు. యాకోబు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? ఓల్డ్ టెస్టమెంట్ మనం చాలా తక్కువగా మనం అధ్యయనం చేస్తుంటాం. యాకోబు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? రాహేలును. అయితే వాళ్ళ మామ ఏం చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేశాడు కదా. లేయానిచ్చి పెళ్లి చేశాడు. లేయానిచ్చి పెళ్లి చేస్తే
లేయాకు సంతానం కలిగారు, రాహేలుకు సంతానం కలగలేదు. లేయాకు సంతానం కలిగారు. లేయాకు సంతానం కలగడము రాహేలు చూసి, రాహేలుకు సంతానం కలగకపోవడం చూసి నా సేవకురాలు అన్నాడు. రాహేలు యొక్క సేవకురాలతో యాకోబు దగ్గర పంపించారు. ఆ రాహేలు యొక్క సేవకురాలు కూడా పిల్లలు పుట్టారు. ఆహా, నీవు నేను సేవకురాలు పంపిస్తావా అని, నా పని మనిషి నేను పంపిస్తానని లేయా పని మనిషి పంపించింది యాకోబు దగ్గరికి. యాకోబుకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే గొడవ. 2 భార్యలు వాళ్ళ సేవకులు, టోటల్ 4 భార్యలు అయిపోయారు యాకోబుకు. ఇదే గొడవ. ఒకరిని పట్టుకొని నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి. ఎంతమంది అండి? 13 మంది పిల్లలంటే చూడండి ఎన్ని సంవత్సరాలు. యాకోబుకి ఇదే గొడవ అన్నమాట. ఈ లేయా మొదటి భార్య. ఈ లేయాకు పుట్టినటువంటి పాపనే దీనా అన్నమాట. ఫస్ట్ ఎవరంటే రూబేను, 2 షిమ్యోను, 3 లేవి, తర్వాత దీనా, తర్వాత యూదా. ఓకే, తర్వాత లేయాకు పిల్లలు కలుగుట చూసి రాహేలు ఏమన్నదంటే, తన యొక్క పని మనిషిని నువ్వు పో, నా తరపున, ఇదెంత నాకు అర్థం కాదండి, నా తరపున నువ్వు పిల్లలు కనంది అన్నమాట. అది వాళ్ళ కల్చర్ ఏంటో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కాలేదు. పని మనిషి పిల్లలు కంటే నా పిల్లలని ఈమె ఎట్లా అనగలుగుతుంది? కానీ ఏదో పంపించిందంట. పంపిస్తే దాను, నఫ్తాలి 2 పుట్టారు. పని మనిషికి 2 పుట్టారు. ఆహా, నువ్వు పని మనిషిని పంపిస్తావని ఈ మొదటి భార్య ఏం చేసింది? ఇంతమంది పిల్లలు ఉన్నా కూడా పోటాపోటీ అన్నమాట. నువ్వు నీ పని మనిషి పంపిస్తావా, నేను కూడా నా పని మనిషి పంపిస్తాను పంపించింది అనమాట యాకోబు దగ్గరికి. ఆమె పేరు జిల్ఫా అంట. గాదు, ఆషేర్ 2 పుట్టారు వారికి. 2 పుట్టిన తర్వాత మళ్ళీ లేయాను దేవుడు దర్శించాడు, ఇశ్శాకారు, జబులును. చివరాఖరికి రాహేలు దేవుడు దర్శించి యోసేపును, బెన్యామీనును ఇచ్చాడు. టోటల్ 13 మెంబర్స్ అనమాట, 13 మంది. వీరిలో ఒకే అమ్మాయి దీనా. లేయ, ఇప్పుడు రండి ఆదికాండం 34 వచ్చాం. లేయ యాకోబును కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోను అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చే వరకు ఊరకుండాను. షెకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చింది. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యం చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమొంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోడని చెప్పాను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానియుడి, మీరు ఏమి అడుగుతారో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఉండేది ఒకటే కుమార్తె, యవనస్తురాలు ఒంటరిగా, వీరిది దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, అన్యుల దేశంలో ఉన్నారు. యవనస్తురాలు ఒంటరిగా పోయిందంట బయటికి, ఒంటరిగా బయటికి పోయింది. ఈ యాకోబు, లేయ, రాహేలు పని మనుషులు వీళ్ళంతా కూడా ఏమండి, వీళ్ళ గొడవల్లో వీళ్ళు ఉండిపోయారు. బ్రదర్స్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సహోదరులు ఉన్నారు, కానీ ఎవరేం పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్తా ఉంది, ఏమి చేస్తూ ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఆల్ ద పేరెంట్స్, ఇది ఒక పెద్ద లెసన్. అసలు స్టార్టింగ్ ఎక్కడ పొరపాటు జరిగింది? యవనస్తులు ఉన్న కుటుంబాలు, యవనస్తురాలు ఉన్నటువంటి కుటుంబాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ యవనస్తురాలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది, ఫ్రెండ్స్ దగ్గరికి పోయింది అనమాట. లేదంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు, ఈ దేశంలో ఉన్న వారిని ఫ్రెండ్స్ చేసుకుందామని వెళ్ళింది. చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి రాజు కొడుకు, ఆ ఏరియాలో ఉన్నటువంటి రాజు కొడుకు, వాళ్ళకి ఏమంటాను చెప్పండి, ఎవరు అడ్డపడగలరు? ఎవరు లేరు. ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటే ఎమ్మెల్యేని అడ్డగించేది ఎవరండి? పొలిటీషియన్స్ అనుకుంటే పొలిటీషియన్స్ అడ్డగించగలిగేది ఎవరండి? మనం చూస్తున్నాం కదా, ఎన్ని రేప్ కేసులు, అన్ని ప్రూఫ్స్ ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా కూడా గాలి కొట్టుకుని పోయే కేసులన్నీ కూడా అంతే. అధికారం ఉంటే అంతే. రాజు ఉన్నాడు, రాజు కొడుకున్నాడు. ఆ రాజు కొడుకు కన్ను ఈ యవనస్తురాల పైన పడింది. సో ఏం చేశాడు? అత్యాచారం చేసేసాడు. అత్యాచారం చేసిన తర్వాత ఏమనుకున్నాడు అంటే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సో కాబట్టి వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ నాన్నతో చెప్పి, ఎట్లయినా సరే డాడీ, ఎట్లయినా సరే నాకు ఆ పాపని ఇప్పించండి, పెళ్లి చేసుకుంటాను. నేనైతే పొరపాటు చేశాను, పెళ్లి చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను. కాబట్టి మీరు మాట్లాడానంటే, అప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి రాజు, ఆ దేశపు రాజు యాకోబు దగ్గరకు వచ్చి ఆ కుమారుడితో కలిసి వచ్చి చెప్పాడనమాట, మీ పాపను మాకు ఇవ్వండి, మా కుమారుడు పెళ్లి చేసేసుకుంటాడు, మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోండి, మీకు ఏం కావాలన్నా ఇస్తాం. ఓకే, మంచి ఆఫరే కదండి. రాజు కదా, వాడేం బికారోడు భిక్షగాడు అయితే ఎట్ట సాగుతావురా నా కూతుర్నా నచ్చు. రాజు కుమారుడు, జరిగింది, పొరపాటు జరిగింది. అయితే వారు సంతాపం ఉన్నది, మ్యారేజ్ చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, మాకు ఇచ్చేయండి అన్నారు. మీకు ఏం కావాలన్నా కట్నం ఎంత, రివర్స్ అనమాట ఇది. మీకు కట్నము ఎంత కావాలన్నా కట్నం ఇస్తాము, మీరు ఇక్కడే ఉండి మీరు వ్యాపారం చేసుకొని వడ్డిల్లండి, మాకు పాపని ఇచ్చివేయండి అని చెప్తే యాకోబుకి అది రీజనబుల్గా అనిపించింది, మంచిగా అనిపించింది. కానీ చూడండి 13వ వచనం, అయితే తమ సహోదరైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను కపటముగా ఉత్తరమిచ్చిరి. కపటము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కోపము ఉండకూడదు, చెప్పండి, కోపం ఉండకూడదు, కపటము ఉండకూడదు. కోపం ఉండకూడదు, కపటం ఉండకూడదు. అక్కడ కోపం వచ్చింది, ఇక్కడ లోపల ఏం కనపడుతుంది? ఇంకా కొంచెం స్కానింగ్ చేస్తే ఏం కనపడుతోంది? కపటము కనపడుతూ ఉంది. కపటముగా ఉత్తరమిచ్చి అన్నది ఏమనగా, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానముగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె ఉండిన ఎడల సరి, ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము, అప్పుడు మనము ఏక జనమగుదము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోదుమని చెప్పగా, వారి మాటలు హామోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యం చేటుకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామోరు అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి, చాలినంత ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందాము, అప్పుడు వారు మనలో నివసించేదనగా, హామోరును అతని కుమారుడుకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిన ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిన ద్వారా వెళ్ళు ప్రతి వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన. వీరు కపటముగా ప్లాన్ చేశారనమాట. ఓకే సరే, పొరపాటు ఏదో జరిగిపోయింది, తప్పేదో జరిగిపోయింది, మా పాపని ఇస్తాం, కానీ మేము దేవునితో నిబంధన కలిగినటువంటి వారము, మాలో ప్రతి పురుషుడు కూడా సున్నతి పొంది ఉంటాడు, మీరు అన్యులు కదా, మీకు మా పాపని ఇవ్వాలి, లేక మీ పిల్లల్ని మేము చేసుకోవాలంటే మీలో, మీ ఊరిలో, ఈ దేశంలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని వీరు కపటముగా ప్లాన్ చేశారనమాట. ప్రతివాడు సున్నతి పొందాలంటే
ఈ షెకెముకు ఆ పాప అంటే దీనా అంటే చాలా ప్రేమ అంట. ఏమైనా చేస్తానని సెట్ అయిపోయాడు. వాళ్ళంతా చెప్పాడు. ఇంకా రాజు కదండి, రాజు చెప్తే ఇంకా ప్రజలందరూ వినాలి కదా. ఇద్దరు వెళ్ళి చెప్పారు. ఇద్దరు వెళ్ళి చెప్తే పురుషులందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరూ అందరూ సున్నతి చేయించుకున్నారు. అందరూ సున్నతి చేయించుకున్నారు. చూడండి 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. షిమ్యోను నంబర్ 1 లేవి సహాయం తీసుకున్నాడు. ఎవ్వరికి చెప్పకుండా ఏం చేశాడు? కత్తి తీసుకుని, ఆల్రెడీ చిన్న ఆపరేషన్ లాంటిది అనమాట కదా, సున్తి ఆపరేషన్ అంటారు కదా. సున్నతి అంటే సున్తి ఆపరేషన్. ప్రతి పురుషుడు ఆపరేషన్ చేసుకున్నాడు. ఇంకా నొప్పి ఉంటుంది, ఆ నొప్పితో వారు బాధపడుతుంటారు. కాబట్టి ఆ నొప్పితో వారు ఉన్నప్పుడు తిరగబడలేరు కదా, యుద్ధం చేయలేరు కదా. ఖడ్గాలు తీసుకొని ప్రతి పురుషుని నరికేశారు. ప్రతి పురుషుని చంపేశారు. వారు హామోను అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయారు. షెకెమును చంపేశారు, పెళ్లి చేసుకుంటున్న వాడిని చంపేశారు, వాళ్ళ నాన్నని చంపేశారు, మొత్తం చంపేసి వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చారు. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరు దోచుకొని మనుషులను చంపారు, ఆ ఊరిని దోచుకున్నారు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను ఊరిలోనేదేమి పొలంలోనేదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకున్నది. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులతోనూ పెరిజీలలోను అసహ్యునుగా చేసేతరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేదరు. నేనును నా ఇంటి వారిను నాశనమగుదుమని చెప్పాను. అందుకు వారు, వేషేడలు జరిగించినట్లు మా సహోదరు ఎడల ప్రవర్తింపవచ్చునా అనేది. దిస్ ఈజ్ ద రీజన్. ఈ కార్యం వారు చేశారు గనుక 49వ అధ్యాయంలో యాకోబు వీరిని శపించేశాడు. జేకబ్ కర్స్ దేర్ యాంగర్, కర్స్ దేర్ కన్నింగ్నెస్. తప్పు జరిగింది, వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని అంటున్నారు, కానీ దాన్ని రెక్టిఫై చేసేదానికి అవకాశం ఉంది, అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంది, అలా చేద్దామని చెప్పారు. అయితే వీరు కపటోపాయం పన్ని మొత్తము ఊరినంతా సర్వనాశనము చేసేశారు. కపట హృదయం అంటే దేవునికి ఇష్టం లేదు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం దేవునికి ఇష్టం లేదు. ఇతరులను ఎలాగైనా నాశనం చేయాలని బయటికి నున్నటి మాటలు మాట్లాడి లోపల కక్షను పగ పెట్టుకోవడము. ఏమంటే ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం కలిగినటువంటి వారు విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారండి. అందుకే దురదృష్టవంతులు, అందుకే వారు వాగ్దానాలు పొందుకోలేకున్నారు. 100 ప్రాఫెసీలు ఉంటాయి, వారికి 100 ప్రవచనాలు ఉంటాయి, కానీ ఒక్కటి నెరవేరుండదు. ఏంటంటే ఇట్ ఈస్ కార్డియాక్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం. కార్డియాలజిస్ట్ అవసరం, దానికి బైపాస్ సర్జరీ చేయాలి కొన్నిసార్లు. కపటం, కోపం, పగ. కపటము, కోపము, పగ. కపట హృదయంతో ప్రమాణం దేవునికి ఇష్టం లేదు. మాట తప్పడం దేవునికి ఇష్టం లేదు. గాడ్ హేట్స్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి బ్లాక్ చేస్తాయండి, మన ఆశీర్వాదాలను అడ్డుకుంటాయి. సో కాబట్టి షిమ్యోను పేరును ఆటలో నుంచి తీసేశాడు. గాడ్ రిమూవ్డ్ షిమ్యోన్ ఫ్రమ్ దిస్ ఫార్చునేట్ బ్లెస్సింగ్స్. అదృష్ట ఆశీర్వాదాల నుంచి షిమ్యోను పేరును తీసేశాడు. అదే పౌలు గారు చెప్తున్నారు. చదువుదామా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేది మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. హల్లెలూయా. పక్క వార్త చెప్పండి, వాగ్దానం ఇంకా ఉంది.
వాగ్దానం ఇంకా ఉంది. మనం ఇంకా తప్పిపోలేదు. స్టిల్ ద ప్రామిస్ ఇస్ వెయిటింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ద ప్రామిస్ ఇస్ వెయిటింగ్. ఏశావు కూడా వాగ్దానాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత శ్రద్ధగా వెతికినా కూడా దొరకలేదంట. బట్ మనకు వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనాను ఒకవేళ షిమ్యోనులాగా, ఏశావులాగా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవనేమో అని భయము కలిగి యుందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వేర్ యూ అటెండ్ యువర్ చర్చ్. ఏ చర్చ్కి నువ్వు వెళ్తావు, ఎటువంటి విశ్వాసులతో నువ్వు సహవాసం కలిగి ఉంటావు, ఎటువంటి సేవకుల బోధకుల ప్రసంగాలు నువ్వు వింటావు, ఇట్ రియల్లీ మ్యాటర్స్. విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేదంట. యెహోషువ, కాలేబులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ప్రవేశించలేదు. ఎందుకంటే కలిసి లేరు, వాళ్ళు వేరైపోయారు. మేము నమ్మము అన్నారు. దేవుడు చంపేదానికి మనం తీసుకుని వచ్చారు. అమ్మో, కనాన్లో చాలా బాహుబలులు ఉన్నారు. కనాన్లో వాళ్ళని జయించలేం, మనం ఉన్నత దేహులు వారు, వారిని జయించలేం అనుకోని వాళ్ళు సపరేట్ అయిపోయారు. కానీ యెహోషువ, కాలేబులు మాత్రం మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు. హల్లెలూయా. కలిసి లేరు. విశ్వాస వాక్యంతో కలిసి ఉండాలి. విశ్వాసం బోధించే వారితో కలిసి ఉండాలి. అటువంటి వాతావరణంలో ఉన్నప్పుడే, అటువంటి సహవాసంలో ఉన్నప్పుడే నువ్వు తప్పిపోకుండా నీవు ఉంటావు. ఏం చేశాడు షిమ్యోను? ఎవరికి చెప్పకుండా వెళ్ళి పగ తీర్చుకొని వచ్చేసాడు. లేవి నిజంగా చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే రేపింది షిమ్యోను కాబట్టి, మొదలుపెట్టింది షిమ్యోను కాబట్టి A1 అన్నమాట షిమ్యోను. మొన్న ఏదో నేరానికి ఒక్కొక్కరికి ఏం శిక్ష విధించారంటే, A1కు ఉరి శిక్ష అంట, A2కు జీవిత ఖైదీ అంట, A3కి A4కు జీవిత ఖైదీ, A1కు మాత్రం ఉరి శిక్ష అంట. అట్లా A1 అన్నమాట మనోడు షిమ్యోను కొట్టుకొని పోయాడు. ఇంక లేవి మన ఆరాధికుడు, యాజకుడు కాబట్టి కనికరం పొందుకున్నాడు. కానీ విచిత్రంగా ఇప్పుడు ఏ గోత్రం కనపడతా ఉండే మనకు? ఇప్పుడు ఏ గోత్రం ఉంది? ఏమంటారు ఇశ్రాయేల్ అని? ఇప్పుడు ఏమంటారు? యూదులు అంటారు. స్తుతించే గోత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అన్ని గోత్రాలు కనుమరుగైపోయాయి. స్తుతించే గోత్రమే మిగిలి ఉంది. మెజారిటీ Jews are there. హల్లెలూయా. మనమందరం స్తుతించే గోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆఖరి కొడుకు ఎవరండి యాకోబుకు? బెన్యామీను. హల్లెలూయా. బెన్యామీను గోత్రం నుంచి ఎవరో ఒకరు వచ్చారు. ఎస్, అపోస్తలుడైనటువంటి పౌలు. ఏ గోత్రము? బెన్యామీను గోత్రం నుంచి పౌలు వచ్చాడు. దేవుని నామమునకు అత్యధికముగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాహేలుకు తెలిసి ఉండకపోవచ్చు, నా కడుపున కొత్త నిబంధన సగం పైగా రాసేవాడు రాబోతున్నాడని. హల్లెలూయా. మీకు తెలియదు మీ కడుపున ఎటువంటి వాళ్ళు యేసుప్రభు రాకడ ఆలస్యమైతే రాబోతున్నారో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు సాధించలేకపోవచ్చు. ఏమండి, మీ మనవరాలు ఎన్ని బావులు సంపాదించుకుంటారో, ఫ్యూచర్లో ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించుకుంటారో. హల్లెలూయా. రాహేలుకు తెలియదు నా కడుపున సగం పైగా కొత్త నిబంధన రాసేవాడు పుడతాడని, భూలోకాన్ని తలకిందు చేసేవాడు నా కడుపున పుడతాడని రాహేలుకు తెలియదు. యోసేపు కూడా కనపడ్డం లేదు. చూడండి, యోసేపు అంతవరకే, తన యొక్క అంతవరకే. కానీ బెన్యామీను, పౌలు వచ్చాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చెప్పండి, దేవునితో దేవా, నేను షిమ్యోనులాగా నేను పోగొట్టుకున్నయ్యా, షిమ్యోనులాగా నేను ఉండనయ్యా. కోపానికి నేను కోపం తినండి, ఒకరోజు మాత్రం తినండి, మరుసటి రోజు వరకు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే పాచిపోతే నీ కడుపు వాచిపోతుంది. డోంట్ హైడ్ బిట్టర్నెస్, యాంగర్.
వాయువు. నువ్వు ఎవరి మీద కోపపడుతున్నావో వారికి ఏమీ కాదు, నిన్ను మాత్రం నాశనం చేస్తుంది కోపం. తన కోపమే, పద్యం కూడా ఉంది కదండి, తన కోపమే, నీ కోపము నీకు శత్రువు కాకూడదు, నీ కోపం నేను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోకూడదు. హల్లెలూయా.